వేర్ ఇస్ ద పుష్పరాజ్. హాయ్, అందరికీ నమస్కారం. మూవీ లవర్స్, కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కిసాక్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. సో పుష్ప చిత్రం నుండి వచ్చిన కొత్త పాట గురించి మాట్లాడుకుందాం. ఈ పాట ప్రోమోతోనే చాలా హైప్ క్రియేట్ చేసింది. అందరూ ఇది అదిరిపోతుంది అని అనుకుంటున్నారు, కానీ అసలు పాట మాత్రం కిసాక్ సాంగ్ ఫస్ట్ నికాల అయిపోయింది. సో ఇది కొంచెం ఊ అంటావా మామ, ఓ అంటావా మామ, ఆ రేంజ్లో మాత్రం నాకు అదే నా ఒపీనియన్, అంతే. మీకు నచ్చవచ్చు, నాకైతే అనిపించలేదు. సో ఈ సాంగ్ సౌత్ ఇండియాలో కంటే నార్త్ ఇండియాలో ఎక్కువ ఆకట్టుకుంటుంది అనిపిస్తుంది. ఈ పాటకు పోటీ ఇవ్వాలంటే చాలా ప్రత్యేకమైనదిగా ఉండాలి. ట్రైలర్ రాకముందే చిత్రానికి ఒక వాతావరణం ఏర్పడింది, చాలా హైప్ ఉంది. కానీ ఇప్పుడు ఈ పాట వల్ల ప్రేక్షకుల అంచనాలు తగ్గుతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సాంగ్ అంతకుముందు సమంతతో తీశారు కాబట్టి ఆ రేంజ్ ట్యూన్స్ కానీ సాంగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉండే. సో కిసాక్ అంత హైప్ లేదనిపిస్తుంది. సో ముందు ఎలా ఉందో చూడాలి. సో ఈ సాంగ్ పుష్ప టు సంగీతం గురించి మాట్లాడితే మొదటి భాగం పాటలతో పోలిస్తే ఇది చాలా డల్ అనిపించింది. ఫస్ట్ సాంగ్ సౌత్ సాంగ్ డబ్బింగ్ కాపీలో ఉంది, కానీ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. రొమాంటిక్ సాంగ్ శ్రీవల్లి కూడా థియేటర్లో కొంచెం నచ్చింది. పుష్ప శ్రీవల్లి బాగానే ఉన్నాయి సాంగ్స్. సో రెండవ పాట విషయానికి వస్తే ఇది డిఫరెంట్ లెవెల్లో ఉంది. అల్లు అర్జున్ డ్యాన్స్ అదిరిపోతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా పవర్ఫుల్గా ఉంది. పాటకు ఒక మంచి మీనింగ్స్తో ఉంది. ఊ అంటావా రేంజ్లో కాకుండా ఇటు ఆపోజిట్ మీనింగ్స్తో ఈ సాంగ్ తీశారు. అయితే సాంగ్ను ట్రోల్ చేస్తూ లిరిక్స్ను వ్రాయడం విరుద్ధమైన ఆలోచన. కానీ ఈ పాటలో లిరికల్ వీడియో నేర్చుకోవడం చాలా పెద్ద మైనస్. ప్రాస కూడా లేదు. పాటల్లో మాటలు చాలా అర్థం లేని విధంగా ఉన్నాయి. నిజాయితీ చెప్పాలంటే ఈ పాటలు మొదటి భాగంలోని పాటల మాదిరి ఇంట్లో ప్లే చేయాలనిపించవు. థియేటర్లో సినిమా డిస్టర్బ్ చేస్తే అనిపిస్తుంది. సో పుష్ప పాట వల్లే సీక్వెల్కు హైప్ వచ్చింది, కానీ ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలు నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ సాంగ్ విషయంలో కిసాక్ సాంగ్ సో ఈ చాలామంది వ్యూస్ వస్తున్నాయి, కానీ చాలామంది నచ్చాలనుకుంటున్నాను. సో ఇది ఇంకా సూపర్ హిట్ అవుతుందో, మేబీ హిట్ అవ్వచ్చు ఈ 2-3 రోజుల్లో, చెప్పలేం. సో నాకైతే ఈ సాంగ్ పెద్ద అనిపించలేదు. అది కూడా ఊ అంటావా మామ సాంగ్తో కంపారిజన్ చేస్తే ఇది మాత్రం నాకైతే నచ్చలేదు. వ్యక్తిగతంగా ఎక్కువ నచ్చలేదు. కొంత బాగుంది విజువల్స్, కానీ పాట నచ్చలేదు అంతే. సో మీకు ఊ అంటావా మామ నచ్చిందా, కిసాక్ పాట నచ్చిందా? సో మీకు ఈ పాట నచ్చిందా లేదా? మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో రాయండి. సో మీ అభిప్రాయం చెప్పండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.